అనుకున్నదే జరుగుతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది భారత వాతావరణ శాఖ. విశాఖపట్టణానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. మరి ముఖ్యంగా రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కోస్తా ఆంధ్రకు ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేసింది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణకు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది భారత వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకంగా కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అసలు ఇదికి ఎటువంటి ప్రభావం ఉంది అనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం 8:30 ప్రాంతంలో ఉత్తర వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. దీంతో పాటు సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా ఉంగి ఉంది. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా, అంటే ఉదయం 8:30 చెప్పింది, సాయంత్రం అంటే రాత్రి 8:30 ప్రాంతానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం.